బనివాస్ గారు, ఎస్. సమర్జిత్ గారు. సమర్జిత్, హాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు టాలీవుడ్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మోహన్ లాల్ గారు, అండ్ ఏం నేర్చుకున్నారు? వాట్ యూ లెర్న్ ఫ్రమ్ హిమ్? With Lal sir, the first thing I learned was to be humble, to make everyone feel comfortable. నేను కొత్త హీరో, ఇది నా సెకండ్ ఫిలిం, బట్ he treats with the same respect and he makes everyone feel like they are a hero. That is his superpower, I think. Because whenever you talk to him, you don't feel like you're the new hero. He wants you to look good, he wants you to do well. So you always feel so positive. So that's what I learned, how to try to make others also feel great. ఆల్ ద బెస్ట్. వాసు గారు, 25th చాలా టఫ్ కాంపిటీషన్ కనిపిస్తుంది. ఎక్కువ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. మీరు కూడా ఈషా ఒకటి రిలీజ్ చేస్తున్నారు, అండ్ వృషభ, మీ నుంచే గీతా ఫిలిమ్స్ నుంచి కూడా 2 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఏంటి కాంపిటీషన్ గురించి చెప్పండి, అండ్ మీ నుంచి 2 రావడం కూడా. ఏమండి, వన్ థింగ్, కాంపిటీషన్ అయితే చాలా మంచి కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే అన్ని సినిమాలు చూస్తున్నాను కదా, చాలా బాగా ప్రమోట్ చేశారు. యాక్చువల్ 25th రిలీజ్ అయ్యే సినిమాలన్నీ కూడా శంబాల్ అవ్వచ్చు, దండోర్ అవ్వచ్చు, ఛాంపియన్ అవ్వచ్చు, ఈషా అవ్వచ్చు, మన ఇప్పుడు వృషభ అవ్వచ్చు, అన్నీ కూడా యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే 6 out of 6 ఫిలిమ్స్ కూడా జనాల్లో ప్రమోషన్ చాలా బాగా చేసుకున్నారు ఈ సినిమాలని. డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండి థియేటర్స్ కలకలాలని చెప్పి కోరుకుంటున్నా. అట్ ది సేమ్ టైం ఎస్, రెవెన్యూ అయితే షేర్ అవుతుంది డెఫినెట్గా. దాంట్లో 2 సినిమాలు బాగున్నా కూడా రెవెన్యూ చాలా గట్టిగా షేర్ అవుతుంది. బట్ అలాగని చూస్తే నెక్స్ట్ ఫర్దర్గా కూడా డేట్స్ కూడా ఎక్కడ లేవు. వృషభ అంటే బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ మలయాళం, కన్నడ, తెలుగు, హిందీ కాబట్టి దాని డేట్ చేంజ్ చేయలేము. మిగతా తెలుగు ఫిలిమ్స్కి వచ్చినప్పటికీ ఏంటంటే సిచ్యువేషన్ అట్లా వచ్చింది. బికాజ్ నెక్స్ట్ పొంగల్ ఉన్నాయి, అక్కడ కూడా అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. అక్కడ నియర్లీ పొంగల్లో కూడా 9 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నట్టు ఉన్నాయి ఈ ఇయర్. సో హెవీ కాంపిటీషన్ ఉంది. బట్ డెఫినెట్లీ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా అయితే ఎదురుకెళ్తుంది. తండేల్ నుంచి ఇప్పుడు లైక్ వృషభ, ఈషా వరకు మొత్తం మీరే కనిపిస్తున్నారు ఇయర్ అంతా. ఎక్కువ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్, సో మొత్తం మీరే కనిపిస్తున్నారు ప్రతి ప్రెస్ మీట్లో. ఆల్మోస్ట్ అర్థమైంది, యాంకర్ కన్నా మీరే ఎక్కువ, యాంకర్ కన్నా నేనే ఎక్కువ కనబడుతుంది. ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడేస్తుంటారు అనుకుంటా. సో ఏంటి ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా? ఫెబ్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు మొత్తం మీదే నడుస్తుంది. ఐఎమ్ రియల్ ఎంజాయ్డ్ దిస్ ఇయర్ అండి. అండ్ సో మెనీ స్టేజెస్. నాకే ఈ ప్రసాద్ ల్యాబ్ పోతే నా ఇంటికన్నా ఎక్కువసార్లు ఈ ప్రసాద్ ల్యాబ్కి వచ్చాను నేను. సో రియలీ ఇట్స్ అ నైస్ ఇయర్ ఫర్ మీ. సో మెనీ ఫిలిమ్స్ అండ్ సో మెనీ సక్సెసెస్. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలి. బట్ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ టు బి ఆన్ ద ప్రొడక్షన్ మోర్ దెన్ ద రిలీజెస్. నెక్స్ట్ ఇయర్ బీవీ వర్క్స్ నుంచి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయండి? మీరు చెప్పారు ఏదో 2-3 ప్రాజెక్ట్స్ ఏదో ఉంటాయని. ఇది వృషభ కాబట్టి మన బీవీ వర్క్స్ సపరేట్ పెడదాం. సరే, ఆల్ ది బెస్ట్ అండి. వాసు గారు, మీరు ఇప్పుడే అన్నారు 5-6 సినిమాలు వస్తున్నాయి, అన్నీ ప్రామిసింగ్గా కనపడుతున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ రెవెన్యూ షేరింగ్ జరుగుద్ది ఏదన్నా 1-2 సినిమాలు బాగున్నా సరే. బట్ ఇలాంటి టైంలో గీతా లాంటి రెస్పాన్సిబుల్ ఫిలిం హౌస్ ఒక డబ్బింగ్ సినిమాని తీసుకురావడం ఎంతవరకు న్యాయం? అంటే ఇట్స్ డబ్బింగ్ ఆర్ ఒరిజినల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది మల్టీ లాంగ్వేజ్ ఫిలిం. అంటే డేట్ మార్చలేరు, అది నేను ఒప్పుకుంటాను. బట్ ఏంటంటే గీతా లాంటి ఒక సంస్థ ఒక హ్యాండ్ పట్టుకున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతా వాటికి అది కొంచెం థ్రెట్ కదా. అండ్ 2 things, దిస్ ఈస్ స్ట్రైట్ తెలుగు సర్టిఫికేట్, దట్ ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇది 2 months బ్యాక్ రిలీజ్ అవ్వాలి. యాక్చువల్లీ 2 months బ్యాక్ ఏంటంటే అప్పుడు ఖాళీగానే ఉంది నిజంగా అంతా కూడా. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఇది పోస్ట్పోన్ 2 months సీజీ వర్క్ అవ్వక పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు 25th రిలీజ్ అవుతుంది. మా కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది మనం హానర్ చేయాలి. అండ్ ఇది హిందీలో రిలీజ్ చేస్తున్న పెన్ అండ్ కనెక్ట్ వీళ్ళందరూ కూడా మాకు అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం వీఆర్ వెరీ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్ చాలా సంవత్సరాల నుంచి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోని కూడా అప్పుడు ఇచ్చిన కమిట్మెంట్ వీ డోంట్ వాంట్ టు క్రాస్ దట్ కమిట్మెంట్, అందుకని చెప్పి తీసుకున్నాము. అండ్ రెండోది ఏంటంటే ఇది మలయాళం సినిమా. అండ్ యూ నో దట్ మనకి అల్లు అనేది మలయాళంలో ఒక స్పెషల్ ఇది ఉంటుంది. వాళ్ళు మమ్మల్ని చాలా బాగా దగ్గరగా కూడా తీసుకుంటారు. అండ్ వీ వాంట్ టు సపోర్ట్ దిస్ ఫిలిం ఎట్ ఎనీ కేస్. అందుకని చెప్పి ఈ అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని వీఆర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. వాసు గారు, ఇంకో క్వశ్చన్. ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, 28th పోలింగ్ ఉంది. ఫస్ట్ నామినేషన్ మీరు వేశారు, గీతా నుంచి ఇంకా కాంపౌండ్ నుంచి ఇంకా కొంతమంది వేశారు. బట్ ఏంటంటే లాస్ట్ రిజల్ట్స్ అదే ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు మీ పేరు విత్డ్రా చేసుకున్నారు.
అంటే ఎగ్జిబిషన్లో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్ 3 ఫీల్డ్స్లోనే చాలా యాక్టివ్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అంటే మీలాంటి వాళ్ళు ఉంటాయి కదా ఛాంబర్లో, పైగా చాలా క్రూషియల్ ఇయర్, మనం నెక్స్ట్ 1 ఇయర్ ఇండస్ట్రీకి చాలా క్రూషియల్ అనుకుంటున్నాం. అండ్ ఛాంబర్ బిల్డింగ్కి సంబంధించిన ఏదో గొడవలు కూడా ఏదో నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో ఇలా 3 ఫీల్డ్స్లోనే ఎక్స్పీరియన్స్డ్ ఉంది మీలాంటి వాళ్ళు ఉండాలి కదా. యా అండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఛాంబర్ ఎలక్షన్స్లో యాక్టివ్గా లేము. అయితే మొన్న ఛాంబర్ బిల్డింగ్ని మనం కాపాడుకోవాలి అన్న ఒక దాంతో మన దాము గారు కానీ అరవింద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను 100% చేయమంటే నేను దాన్ని నామినేషన్ కూడా వేసాము. బట్ లేటర్ వాట్ ఐ థాట్ వాస్, అంటే ఇప్పుడు ప్రీవియస్ ఎలక్షన్స్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మోర్ దెన్, అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నది లేదంటే మనకున్న ఎక్స్పీరియన్స్ ఇవన్నిటికన్నా కూడా ఈ ఎలక్షన్స్లో ఎక్కువ ఏంటంటే రాజకీయమే పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ ఇప్పుడు మనం ఒక 25-30 మెంబర్స్ ఉంటే కొంచెం ఫీల్డ్కి దూరంగా ఉండి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ మిగతా 300 మంది 400 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఎలక్షన్ అనేది మోర్ దెన్ ఇప్పుడు ఎవరు యాక్టివ్గా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఎవరు సబ్జెక్ట్లో ఉన్నాం ఇవన్నిటికన్నా కూడా ఎక్కువ రాజకీయం మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి చాలా వర్క్ చేయాలి కూర్చుని. ఐ థాట్ లైక్ ఇప్పుడు అంత స్ట్రెయిన్ తీసుకోవాలని అనిపించింది నాకు. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కడో నాకు ఎలక్షన్ ఛాంబర్ది మోర్ దెన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏది మంచిది ఏది చెడ్డగా అనే కన్నా కూడా ఎక్కువ పొలిటికల్ అంటే ఛాంబర్ ఇన్సైడ్ పొలిటికల్, ఐఎమ్ నాట్ సేయింగ్ అదర్ పార్టీస్ ఆఫ్ ద పొలిటికల్, ఎక్కువ అదే ప్లే చేస్తుందేమో అన్న ఒపీనియన్ వచ్చి ఐ హ్యావ్ టేకెన్. అంటే అల్లు అరవింద్ గారు కాంపౌండ్ నుంచి వస్తున్నారు మీరు, ఆయన చెయ్యని రాజకీయమా ఆయన చూడండి రాజకీయమా? అరవింద్ గారు మానేశారండి, అందుకని ఆయన నిజంగా ఇదివరకు ఉన్న యాక్టివ్ అంటే ఏమంటాం దాన్ని మనం, ఆయన పట్టుకుని ఛాంబర్ని నిజంగా ఎస్ అనేది ఉంటే డెఫినెట్గా నేను ఎదురుకెళ్ళేవాను. బట్ ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు సో మెనీ విషయాల్లో ఆయన కూడా బిజీ ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే ఎందుకో ఈ రాజకీయాల్లో ఇరుక్కోవడం కరెక్ట్ కాదనిపించింది. సార్ ఇంకొకటి, మీరు చెప్పారు, మీ కాంపౌండ్ నుంచి వేసిన ఎస్కేఎన్ గారు కానీ ధీరజ్ కానీ అందరూ మూకుమ్మడిగా విత్డ్రా అయిపోయారు. దాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఎస్కేఎన్ ఏదో సమ్ టెక్నికల్ గ్లిచ్ పెట్టి అడ్డుకున్నారు. అంటే నేను యాక్చువల్లీ విత్డ్రా అయినప్పుడు కూడా ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే నేను బయటకు వచ్చినా కూడా క్యాంపస్ నుంచి ఎస్కేఎన్ అండ్ ఉన్నారు ధీరజ్ అండ్ వంశీ ఉన్నారు అనుకున్నాను. బట్ ఎస్కేఎన్ ఏదో ఒక టెక్నికల్ గ్లిచ్ అని చెప్పి తీశారు. నిన్న నామినేషన్ అప్రూవ్ అవ్వలేదు. అండ్ ఫైనల్గా వంశీ ఒకటి మిగిలాడు. డెఫినెట్గా వంశీ కానీ ఆ ప్యానల్ కానీ గెలిపించడానికి అడ్డుకున్నారు అన్నారు. అంటే గీతా నుంచి ఎవరో ఉండకూడదని ఎవరన్నా ట్రై చేస్తున్నారంటారా ఎలక్షన్లో? అది నేను ఎక్కువ కామెంట్ చేయకూడదు. థ్యాంక్ యూ అండి. అంటే మీ అవసరం బన్నీ గారికి ఉందా ఇప్పుడు ఛాంబర్ కంటే కూడా అని మీరు భావిస్తున్నారా? బన్నీ గారు పక్కనే ఉంటున్నారు కదా సినిమాల పరంగా. అది ఎస్ అండి, బన్నీ గారు అనేది ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్. అసలు అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్, అపార్ట్ ఫ్రమ్ ద ఎనీథింగ్, హీఈస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో అసలు అక్కడ అవసరం ఉందా లేదా అంటే క్వశ్చనే నాకు ఉండదు. అది ఇట్స్ ఏమంటాం, మనం పొద్దున్నే లేచి కళ్ళు ఎలా తెరుస్తామో అది కూడా అంతే. అలీ గారు ఈ మధ్య కే ర్యాంప్లో అలరించారు. కొంచెం సినిమాల పరంగా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మధ్యలో ఏదో గ్యాప్ రావాల్సి వచ్చిందో మొత్తానికి. అంటే మలయాళం అదర్ లాంగ్వేజెస్ సినిమాలను కూడా మీరు ప్రిఫర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎట్లా ఈ సినిమా చేయడానికి వెనక? ఒక తెలుగు ఇండస్ట్రీ కమెడియనే ఆల్ లాంగ్వేజ్లో చేసే కెపాసిటీ ఒక తెలుగు ఇండస్ట్రీ వాడికే ఉంది. అది బ్రహ్మానందం గారికి నాకు దక్కింది. నేపాలీ భాషలో కూడా యాక్ట్ చేసాం. 3.5 కోట్ల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి 2 కమెడియన్స్ తెలుసు. ఒకటి బ్రహ్మానందం, 2 నేను. మేము అక్కడ రావేమో అనుకొని హోల్ యూనిట్ నేపాల్ నుంచి బయలుదేరి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసాం. వాళ్ళ లాంగ్వేజ్ వేరు. బట్ వాళ్ళు మాకు ఆ హిందీ మే బోలో హమ్ డబ్బింగ్ కర్లేంగే అన్నారు. నిజంగా మేము చాలా అదృష్టవంతులం అనుకున్నాం. అండ్ అలాగే తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ, నేపాలీ, నెక్స్ట్ ఇంకా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా యాక్ట్ చేస్తాం. నటుడికి ప్రాంతం లాంగ్వేజ్తో సంబంధం లేదు, వాళ్ళకి యాక్టర్ కావాలి, దట్స్ ఇట్. అది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా గొప్పగా చెప్పుకుంటా. తెలుగు ఇండస్ట్రీలోనే 22 మంది కమెడియన్స్ ఉన్నారు. మేమందరం ఒక అన్నదమ్ముల్లా ఉంటాం. అండ్ అంతేకాకుండా అదర్ లాంగ్వేజ్లో వాళ్ళు కలిసి యాక్ట్ చేస్తారా చేయరా అది మనం కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమాలో ఒక కమెడియన్ ఉంటే ఇంకో కమెడియన్ యాక్ట్ చేయడు. అదేంటో మరి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ ఈ సినిమాలో
నా చేత మలయాళం మాట్లాడించారు, తెలుగు మాట్లాడించారు, తెలుగు డైలాగ్ చెప్పించారు అని చెప్పా. బట్ ఎందుకంటే అది కొద్దిగా టచ్ ఉంది కాబట్టి ఈజీ అయిపోయింది నాకు. సో అలాగే తనతో కాంబినేషన్ చేయడం, మా ఇద్దరిని గుర్రం మీద కూర్చోబెట్టారు. ఆయన కూర్చుందేమో మగది, నేను కూర్చుందేమో ఆడిది. ఇక చూడాలి, మామూలుగా లేదు అసలు. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, గట్టిగా పట్టుకున్నా బాబు అని చెప్పి అసలు మా హారబుల్ అనమాట. బట్ మాకు ఆ ఒక్కరోజు కొద్దిగా చాలా టెన్షన్గా ఉంది. అండ్ ఏదేమైనా బట్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఆశీర్వాదం ఉన్నంతకాలం ఇదే ఇండస్ట్రీలో ఉంటాం. అంటే పాన్ ఇండియా మొత్తం అంతా కలిశారు. బాలాజీ టెలిఫిల్మ్స్, బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్, మోహన్ లాల్ గారు, సమర్జిత్, అన్ని లాంగ్వేజ్ల మిక్సింగ్ లాగా ఉంది ఈ సినిమా మేకింగ్ కూడా. అవును, ఆర్టిస్టులు కూడా అలాగే వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ డైరెక్టర్ గారు చెప్తున్నాను కదండి, చాలా చాలా మంచి మనిషి, చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన ఒకటే అన్నారు, అలీ గారు మనం ఈవెంట్లో కలుద్దామండి అని. చాలా పాప ఆశ ఉండేది లోపల ఆయనకి. మ్యాటర్ ఏంటంటే ఆల్ లాంగ్వేజ్లు సినిమాలు బాంబేలో జరుగుతుంది. సో అందుకోసం నేను ఇక్కడ స్టక్ అయిపోయాను సార్, ఏమనుకోవద్దు, కొంచెం మంది ఈవెంట్ నడుస్తుంది, నా తరఫున మీరు మన వాళ్ళకి చెప్పండి అన్నారు. సో నేనైతే ఆయన గురించి మీ అందరికీ చెప్పేసా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మలయాళం మాట్లాడారా, ఒరిజినల్ మలయాళం మాట్లాడారా? ఒరిజినల్ మలయాళం. మీదో మలయాళం ఉంది కదా? యా, ఒరిజినల్ మలయాళం. పిన్నే ఒక కార్యం పరంతంటే పక్షే. పిన్నే ఒక కార్యం అంటే ఏంటి తెలుసా? ఆ కార్యం కాదు, ఈ కార్యం వేరు ఇది. సో అట్టగా చేస్తాం అంతే. వాసు గారు ఇక్కడ సార్, అంటే మీరు వృషభ సగం చూసానన్నారు. బేసిక్గా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలు, గీతా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చిన ఈ మధ్యన మహావతార్ నరసింహ చూసుకున్న, చావగాని అన్నీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి. అక్కడ ఒరిజినల్గా ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే రేంజ్లో హిట్ అయినాయి కదా. సో మరి వృషభ మీరు చూసినంత వరకు, ఇందాక మాట్లాడుతూ ఏదైనా కథన్నా బాగుంటుంది లేదా గ్రాండ్ ఇయర్ కూడా ఉంటుంది అన్నారు కదా. సో ఫైనల్ డెసిషన్ ఎవరో వృషభ తెలుగులో తీసుకురావడానికి, మీరేనా లేదా అరవింద్ గారు? ఇద్దరునండి. అంటే దీంట్లో ఉన్న మన కనెక్ట్లో వరుణ్ కానీ, అలాగే ఇప్పుడు పెన్ పిక్చర్స్లో ఉన్న సంజయ్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు చాలా లాంగ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు చావా కూడా పెన్ పిక్చర్స్ నుంచి మనకు గీతాకు వచ్చింది. అట్లాగే ఏంటంటే వృషభ కూడా అక్కడ హిందీలో పెన్ పిక్చర్స్ చేస్తుంది, తెలుగులో మనం చేస్తున్నాము. అట్లాగా ఇట్స్ ఏ లైక్ కొలాబరేషన్ ఆఫ్ ద ఇది. అండ్ అంటే నాకు ఒక 2 months బ్యాక్ చూపించారు, అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ½ hour ఫిలిం. అంటే అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ అవ్వలేదు, బ్లూ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్లోనే ఉంది, చూసాము. బట్ దాంట్లోనే కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా కాపీ అయితే చూడలేదు, మేబీ రేపు ఎల్లుండిలో చూస్తాను. నయన్ సారిక అంటే ఆల్రెడీ ఆయితో హిట్ కొట్టారు, అలాగే కా బ్లాక్ బస్టర్. సో మరి ఇప్పుడు ఈ థర్డ్ ఫిల్మ్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది, ఏంటి గ్యాప్ ఇచ్చారా, వచ్చింది అది కూడా? గ్యాప్ ఇవ్వలేదు నేను, కానీ నేను ఐఎమ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ స్క్రిప్ట్స్ బేసిక్లీ సిన్స్ ద బిగినింగ్. సో నాకు రొటీన్ స్టోరీస్ వద్దని నేను వృషభ చూస్ చేశాను. ఆ తర్వాత విష్ణు విన్యాసం కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో ఐఎమ్ వెరీ పిక్కీ అబౌట్ ద స్క్రిప్ట్స్, అందుకే గ్యాప్ వచ్చింది. అండ్ గ్యాప్ అంటే గ్యాప్ కాదు, రిలీజ్కి గ్యాప్ వచ్చింది, కానీ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ద హోల్ ఇయర్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ 4 projects this year. So it's releasing now Vrishabha is releasing this year end, and other 3 films are going to release in 2026. So you won't be short of entertainment from Nayan. ఓకే, మా అందరికన్నా కూడా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది. సంజయ్ గారు, బలగం సంజయ్ గారు. బలగం అంటే కానీ పలకరు అనుకుంటా కదా. అంటే ఇప్పుడు అలీ గారు చెప్పినట్టు కమెడియన్స్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, బాగానే ఉంది. అంటే మీరు అంతా ఫైట్స్ ఇది కదా, సో కన్నులు తింటారు, అక్కడ ఎవరు దొరకలేదు, ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు, వాళ్ళకి తెలియాలి. అయితే ఇందాక మాట్లాడుతూ అలీ గారు ఏంటి, అజయ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అంటే బ్యాలెన్స్ చేశారు, నేను చూసిన దాంట్లో అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అందుకనే వాళ్ళు తెలుగు స్ట్రైట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఈ సినిమా. ఓకే, ఆర్టిస్టులని మొత్తం అన్ని చేశారు. షూట్ కూడా తెలుగు సపరేట్ చేశారు మొత్తం. ఓకే ఓకే, డైలాగ్స్ కూడా తెలుగులో చెప్పాము, తెలుగు స్ట్రైట్ తెలుగు డైలాగ్స్ చెప్పాము. అయితే ఇందాక అలీ గారు మాట్లాడితే మణికొండలో సగం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఏంటి మణికొండ ఏంటి? ఏం లేదు, సరదాగా సార్. నాకు ఇక్కడ ఏంటంటే 25th రోజు ఈ మూవీ నాది ఛాంపియన్ మూవీ, రెండిట్లో విలన్ నేనే, ఛాంపియన్. అండ్ అక్కడ ఏంటంటే వృషభలో రోషన్ గారు ఉండే ఫస్ట్, తర్వాత ఈ కేమ్ అండ్ హీ హెస్ డన్ ఛాంపియన్.
సో దాంట్లో నేను చేసా, మళ్ళీ దీంట్లో కూడా విలన్ నేనే రెండిట్లో. సో 2 25th రిలీజ్ అవుతున్నాయి, 2 హిట్ అవ్వాలి. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్ దాంట్లో. థ్యాంక్ యూ. నైన్ గారు, ఎస్. సో అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు, బట్ ఇందులో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ఎందుకంటే మోహన్ లాల్ గారు ఉన్నప్పుడు కంప్లీట్లీ లుక్స్ అన్నీ ఆయన మీదకి వెళ్తాయి. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుందని, అండ్ వాట్ ఈస్ యువర్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? అదే, లైక్ నందా సార్ హ్యాస్ రిటన్ ద స్టోరీ ఇన్ సచ్ అ వే దట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఉంది. సో of course Mohanlal sir's movie this is, and of course it is like all the attention will be towards him, but all of the characters are like, if there's one character missing from the script, it will fall apart. That is the way that Nanda sir has written the script. So every character has its own importance, and my character does too. So yeah, you will watch it in the theaters. వాసు గారు సార్, అంటే ఇందులో పీరియాడిక్ కూడా కొంత పాస్ట్ హిస్టారిక్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఉంది. సో ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ అంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్కి రిలేటెడ్ ఎంతవరకు ఉంటుంది, మీరు ఏమన్నా దాని గురించి? లేదండి, అంటే నాకు పెద్ద డీప్ డీటెయిల్స్ తెలియవు స్క్రిప్ట్ గురించి, బట్ యాజ్ దీంట్లో ట్రైలర్లోనే చెప్పారు కదండి, అది పూర్వజన్మ అని సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది మొత్తం. బట్ ఇంకా నేను కూడా కాపీ చూడలేదు. అది ఇట్స్ బెటర్ టు, డైరెక్టర్ గారు లేరు ఆయన, లేదా ఆయన ఇంకా బాగా చెప్పేవారేమో. వాసు గారు, ఇప్పుడు 25th రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మోస్ట్లీ ఈ టికెట్ రేట్ తగ్గించడానికే ప్రయత్నిస్తారు. పతంగ్ కానీ, మీ ఈషా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఇది ఆ రెవెన్యూ షేర్ కానీ లేదంటే అవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే టికెట్ రేట్ తగ్గించడం అనేది ఫుట్ఫాల్స్ ఎక్కువ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, బికాస్ ఆఫ్ మేజర్ ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సినిమా మీద. ఇప్పుడు ఈషా 99 అనేది అనౌన్స్ చేసాము. సో డెఫినెట్గా ఏంటంటే గ్రాస్ పరంగా తగ్గుద్ది, బట్ ఏంటంటే ఈషా లాంటి సినిమాకి ఏంటంటే టాక్ అవసరం. మీరు చిన్న సినిమా అది బాగా. ఇప్పుడు వృషభ ఉంది సపోజ్, ఈ సినిమా బాగుందంటే యాంప్లిఫై అయిపోతుంది, బికాజ్ యాక్టర్స్ మంచి మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. సో చాలా ఫాస్ట్గా యాంప్లిఫై అవుతుంది. బట్ ఈషాకి ఏంటంటే టాక్ చాలా ఎక్కువ కావాలి, అందుకని చెప్పి దానికి మోర్ దాన్ గ్రాస్ కన్నా కూడా ఫస్ట్ 2 days వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫుట్ఫాల్. అది ఈ అదే తొలుత సమర్జిత్ ప్లేస్లో రోషన్, సరే ఓకే, అంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పెక్టింగ్. సమర్జిత్, అంటే మీరు ఇది సెకండ్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ. అంటే మీరు చూస్తూ ఉంటారా తెలుగు సినిమాస్ అన్నీ చూస్తూ ఉంటారా? ఎలా మీరు మూవీకి సంబంధించి, వాట్ ఈజ్ తెలుగు సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? హౌ యూ సెలెక్టింగ్ యువర్ రోల్స్? సార్ చాలా చూసాను సార్. యాక్చువల్లీ నేను I'm a big Mahesh Babu sir fan, so I've seen all of his films from first Rajkumarudu to Guntur Karam, and now I'm waiting for Varanasi as well. So, and Telugu cinema is now everywhere. It's there in around the world. So it's become a huge part of cinema culture. And yeah, I follow all the big cinemas, of course, and even the new cinemas. Like I recently saw The Little Hearts, which was a big hit. It was a big hit in Bangalore as well. So yeah, I keep following a lot of Telugu cinema, sir. All the best. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడారు. Thank you, sir. ఓకే, ఓకే, డన్. థ్యాంక్ యూ.